తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావలీలు జాలువార కవిగా గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిలుతడుపంగాన సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై 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 తెలంగాణ. సోదర సోదరి మనులారా, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హాజరైన గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులకు, జిల్లా ప్రజలకు, విద్యార్థులకు, పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా భాగోద్యయం ఈ ఏడాది జూలై 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్దల సందడి మనకు కనిపిస్తుంది. పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. మన జిల్లాలో ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలకు 1,81,352 రేషన్ కార్డుదారులకు 4,058 మెట్రిక్ టన్నులు ఉచిత రేషన్ సన్నబియ్యం కేటాయించడం జరిగింది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది. 4-25 యాసంగి సీజన్లో 75 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాలో 14,987 మంది రైతులను నుండి 95,378 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను మద్దతు ధరకు కొనుగోలు చేసి